నీట్ పేపర్ లీక్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ మల్లు రవి. ప్రజల తరపున కాక్రోచ్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అయోధ్యలో విరాళాల చోరీ ఇష్యూపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు. సమావేశాలు ప్రారంభమైనటువంటి కొద్ది గంటల్లోనే ఇరు సభలు కూడా రేపటికి వాయిదా పడినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. సార్, ఈరోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళన కూడా మీరు చూసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఒకవైపు విపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఈ అంశాలపై చర్చించాలని చెప్పేసి డిమాండ్ కూడా చేసినటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. కాబట్టి మీరేం చెప్తారు సార్? గత రెండు నెలల నుంచి భారతదేశంలో ఉన్న యువకులు, సామాన్య ప్రజలు రెండు విషయాల మీద చాలా ఇబ్బందిగా ఎజిటేషన్ చేస్తున్నారు. ఒకటి, పేపర్ లీకేజ్. నీట్ పేపర్ లీకేజ్ జరిగి పేపర్ ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేశారు పెట్టిన తర్వాత. దానివల్ల భారతదేశంలో ఎంతో కాలం ఎన్నో ఆశలతో రాసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఎందుకు లీక్ అయింది, లీకుకి ఎవరు బాధ్యత వహించాలనే దాన్ని వాళ్ళే చెప్పారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ తరఫున ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు కాబట్టి అకౌంటబిలిటీ బాధ్యత వహించి ఆయన రిజైన్ చేయాలని మొత్తం భారతదేశంలో ఎజిటేషన్ జరుగుతుంది. మొట్టమొదట ఆయన రిజైన్ చేయాలని రాహుల్ గాంధీ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్, డిమాండ్ చేయటం జరిగింది. అయినా కూడా దాని మీద ఏ రకమైనటువంటి స్పందన లేదు మోడీ బీజేపీ ప్రభుత్వానికి. ఇది కాకుండా రెండో సమస్య, అయోధ్యలో ఉన్న రామాలయంలో రాముడికి వచ్చినటువంటి బంగారు ఇటుకలు, మరి వెండి ఇటుకలు, ఆయనకు వచ్చినటువంటి బంగారు నగలు, వీటన్నింటినీ కరిగించి మన బిస్కెట్లాగా చేసి అమ్ముకున్నారని, అది కాకుండా వాళ్ళకు వచ్చిన డబ్బు, చందా రూపంలో వచ్చిన డబ్బుని దొంగిలించి అక్కడ పనిచేసే వాళ్ళే, ట్రస్టీగా ఉన్న వాళ్ళే దాన్ని రియల్ ఎస్టేట్ భూమిని కొనుక్కున్నారని, ఇండ్లు కట్టుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాని మీద వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. బీజేపీ చెప్తుంది విపక్షాలు కావాలని చెప్పి ఆందోళన చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత పార్లమెంట్ సమావేశాలు కూడా ఇదే విధంగా గందరగోళం సృష్టించారు. కానీ ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా వారు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నీట్ పేపర్ లీక్ అనేది కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాదు కదా. ఈ ప్రభుత్వాన్ని, ఈ పరీక్షల్ని కండక్ట్ చేసింది మోడీ బీజేపీ ప్రభుత్వం. ఎడ్యుకేషన్ మినిస్టర్ నాయకత్వంలో వారి కింద ఈ పరీక్షలు పెట్టారు. అది వాస్తవం కదా. అది లీక్ అయిందని పేపర్ని రద్దు చేసింది వాళ్ళే రిజైన్ చేయమని చెప్పిన ఈ కాక్రోచ్ పార్టీ అనేది కొత్తగా వచ్చి యువకుల తరపునే మాట్లాడుతూ ప్రత్యేకంగా భారతదేశం అంతా తిరుగుతూ ఇప్పుడు 20 రోజుల కంటే ఎక్కువ నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష, ప్రాణం మీద తెచ్చుకున్నాడంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇది ప్రజల తరపున వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పమని మేము అడుగుతున్నాం. చివరిగా ఈ సెషన్లో దాదాపు 8 బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానిపై మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ బిల్లులు పెడతారా లేదా, బిల్లులకు మేము సపోర్ట్ చేస్తామా లేదా అని ఇప్పుడు చెప్పాం. బిల్లులు పెట్టే బాధ్యత వాళ్ళది. సపోర్ట్ చేయాలా లేదా నేను నిర్ణయించేది మాది, మా ఇష్టం. అదే స్థాయిలో వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ గతంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్ కంటే ఈసారి ఖచ్చితంగా ముందుకు వెళ్ళి పాస్ అయ్యేటువంటి విధంగా ప్రయత్నాలు మీరు చెప్పినట్టుగా వ్యూహాలు పన్నుతున్నారంటే టీఎంసీ పార్టీని విడగొట్టి 20 మంది ఎంపీలని మీకు సపోర్ట్ తెచ్చుకున్నారు. అదే రకంగా ఇక్కడ మన మహారాష్ట్రలో అక్కడున్న పార్టీని విడగొట్టి 6 మంది ఎంపీలు తెచ్చుకున్నారు, శివసేన పార్టీని. ఇంకొకటి ఆప్ పార్టీని విడగొట్టి 7 మంది ఎంపీలు తెచ్చుకున్నారు. మీరు ఏం చేస్తున్నారు? ప్రజాస్వామ్యాన్ని రోజు చంపుతున్నారు. ప్రజాస్వామ్యం అనే మూల స్తంభాన్ని ముక్కలు చేస్తున్నారు. ఇది మొత్తానికైతే ఖచ్చితంగా సమాధానం చెప్పేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని మేము వదిలిపెట్టబోమని చెప్పేసి కూడా మల్లు రవి గారు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ హరీష్తో నవీన్, 9 టీవీ, న్యూఢిల్లీ నుండి.